Hello viewers, welcome back to my channel. నేను మీ వికాస్. ఈరోజు మీకోసం ది వరల్డ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎస్యూవీస్ ఫ్రమ్ టొయోటా ల్యాండ్ క్రూజర్ తీసుకొచ్చానండి. దిస్ ఇస్ 2015 మేక్ అండ్ దిస్ కార్ ఇస్ ఫర్ సేల్. ప్రతి వీడియోలో అడుగుతున్నారు కదా ప్రైస్ చెప్పండి అని. సో ఈ ఎస్యూవీ ప్రైస్ వచ్చేసి 92 lakh రూపీస్ ఓన్లీ. సో 92 lakh ఓన్లీ అంటున్నాను ఏమనుకోవద్దు, బికాస్ ద కార్ ఈజ్ సచ్ 92 lakhs ఉంది. ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ రీచ్ అవుట్ అస్, డిఎం చేయండి మాకు, బికాస్ వీ రీసెంట్లీ స్టార్టెడ్ ద న్యూ పేజ్ ఫర్ ద ఇన్స్టాగ్రామ్ ఫర్ బైక్ కార్స్ తెలుగులో, ఫర్ స్పెసిఫికలీ తెలుగు ఆడియన్స్ కోసం. సో లేటెస్ట్ రివ్యూస్ ఏమొస్తున్నాయి మన ఛానల్లో, లేటెస్ట్ హ్యాపెనింగ్స్ ఏంటి, ఆల్ దట్ డీటెయిల్స్ వెరీ ఫస్ట్ మేము మీకు ఇన్స్టాగ్రామ్లో అందిస్తాము. ఫ్రమ్ దేర్ యూ కెన్ చెక్అవుట్ ద లేటెస్ట్ వీడియోస్ ఇన్ అవర్ ఛానల్. అండ్ ఆల్సో మనం షూట్ చేస్తుంది అండర్ ద రూఫ్ ఆఫ్ ఎస్కే కార్ లాంచ్. సో మీరు ఇక్కడ రీచ్ అవుట్ అవ్వచ్చు. దే ఆర్ సీరియస్లీ బెస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ ఇన్ ద హోల్ ఇండియా. వీళ్ళ దగ్గర మారుతి 800 నుంచి ఈవెన్ ఎగ్జాటిక్ కార్స్ లైక్ 6 and 7 crore కార్స్, ఫరారీ, ల్యాంబోగినీ, యూ నేమ్ ఎనీ కార్ ఇందులో అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఎవ్రీథింగ్ క్యాన్ బీ డన్ అండర్ ద వన్ రూఫ్. సో చలో వాక్ అరౌండ్ స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద ల్యాండ్ క్రూజర్ అండి, 2015 మేక్. లైక్ మీరు చూస్తున్నట్టు సూపర్ స్పోర్ట్ రెడ్ కలర్లో అవైలబుల్గా ఉంది. అండ్ ఈ ల్యాండ్ క్రూజర్కి చూసుకుంటే మనకి లెక్సస్కి సంబంధించి మొత్తం కిట్ అనేది ఇన్స్టాల్ చేస్తున్నారు. చూడడానికి కూడా ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఈ కార్. సో ఫ్రంట్ మనం గ్రిల్ గురించి మాట్లాడుకుందాము. చాలా మ్యాసివ్గా ఉంటుందండి, వన్ ఆఫ్ ద బెస్ట్ ఎస్యూవీస్. మీరు గ్రిల్ చూసుకోవచ్చు, బ్లాక్ కలర్లో వస్తుంది. డిజైన్ కూడా చాలా సూపర్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ చాలా వరకు బోల్డర్ అపియరెన్స్ మనకి ఈ కార్లో కనిపిస్తుంది. మధ్యలో చూసుకుంటే చాలా పెద్దగా టొయోటోకి సంబంధించిన బ్రాండింగ్ అనేది ఇస్తున్నారు. అండ్ కిందగా చూసుకున్నా కూడా ఇక్కడ కూడా వెంటిలేషన్తో పాటు ఇక్కడ మనకి గ్రిల్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఈ కంప్లీట్ గ్రిల్ వచ్చేసి మనకి పియానో బ్లాక్ ఫినిషింగ్తో ట్రీట్ చేశారు. చూడడానికి కూడా చాలా వరకు రిచ్గా కనిపిస్తుంది. అండ్ అలాగే మనం ఇప్పుడు ఇక్కడ హెడ్ ల్యాంప్ సెక్షన్ గురించి మాట్లాడుకుందాము. బిఫోర్ దట్ నేను మీకు కీస్ చూపిస్తాను. కార్ ఏమో ఇంత మ్యాసివ్గా ఉంది, కీస్ చూడండి ఎంత చిన్నగా ఉన్నాయి అండ్ అలాగే చాలా సింపుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే లాక్ అండ్ అన్లాక్ మాత్రమే ఇచ్చారు అండ్ ఇంకా ఏం ఇవ్వలేదు మనకి ఈ కీ పైన. ఇన్ఫ్యాక్ట్ ఈ కార్కి ఈ కీ అసలు సూట్ అవ్వట్లేదు, ఇంకొంచెం బెటర్ డిజైన్ ఉంటే బాగుంటుండే. అండ్ అలాగే ఇప్పుడు మనం హెడ్ ల్యాంప్ సెక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఐ ట్రై టు షో యూ హౌ ద ఇండికేటర్స్. ఇక్కడ మనకి హాలోజన్ ఇండికేటర్స్ ఇచ్చారు అండ్ దీస్ ఆర్ ద ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్ సెటప్స్. ప్రాపర్ ఎల్ఈడి అండి, మీరు ఇప్పుడు ఇమేజ్ మీద చూడొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇండికేటర్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ దీస్ ఆర్ ద వాషర్స్ ఫర్ ద హెడ్ ల్యాంప్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి పార్కింగ్ సెన్సర్స్ అనేది ఇచ్చారు. అండ్ కిందగా చూసుకుంటే మనకి ఇక్కడ ఫాగ్ ల్యాంప్ ఇచ్చారు. అండ్ అగైన్ ఇక్కడ కూడా చూసుకుంటే మనకి ఒక గ్రిల్ సాట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది. అండ్ ఆల్సో ఇక్కడ కూడా కంప్లీట్గా పియానో బ్లాక్ ఫినిషింగ్తో ట్రీట్ చేశారు. అండ్ కింద మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఈ డిజైన్ కూడా చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ కూడా మళ్ళీ పియానో బ్లాక్ ఫినిషింగ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. సో ఓవరాల్గా కార్ చూడడానికి మాత్రం ఒక బెటర్ బోల్డర్ స్టాండ్స్తో ఇన్ఫ్యాక్ట్ చాలా డామినెంట్గా కనిపిస్తుంది. లెట్స్ మూవ్ టు ద సైడ్ సెక్షన్. సైడ్లో మనకి ఇప్పుడు ఫస్ట్ వీల్స్ గురించి మాట్లాడుకుందాము. లుక్ ఎట్ ద వీల్ డిజైన్. క్రోమ్ ఇన్ ఫినిషింగ్తో ఇస్తున్నారు, చాలా వరకు ఎలివేట్ అవుతుంది. కొన్ని కార్స్లో మాత్రమే క్రోమ్ టైప్లో మనకి వీల్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, టైర్స్ కూడా కంప్లీట్లీ మనకి ఆఫ్ రోడింగ్ కేపబిలిటీ ఉండేలాగా టైర్స్ అనేది ఇవ్వడం జరిగింది. బికాస్ దిస్ ఈస్ అ ప్రాపర్ ఎస్యూవీ. ఇన్ ఎనీ టెరైన్ దిస్ కార్ కెన్ బి టేకెన్ అవుట్ అండ్ యూ కెన్ ఎంజాయ్, యూ కెన్ డ్రైవ్ లైక్ ఎనీథింగ్. సో చాలా సూపర్గా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు టొయోటో బ్యాజింగ్. అగైన్ ఆల్ 4 వీల్స్కి సంబంధించి మనకి డిస్క్ బ్రేక్స్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ బ్రేక్ క్యాలిపర్స్ కూడా చూడొచ్చు మీరు, చాలా మ్యాసివ్గా ఇవ్వడం జరిగింది. అండ్ మనం టైర్ ప్రొఫైల్ గురించి అలాగే సెక్షన్ ఆఫ్ వీల్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చూడొచ్చు మీరు R20 ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే 285/50 ఇచ్చారు. సో మ్యాసివ్ టైర్ సైజ్ ఇవ్వడం జరిగింది. యోకోహామా సంబంధించిన మనకి టైర్స్ అనేది లభిస్తున్నాయి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద టైర్స్ ఆల్సో యోకోహామా టైర్స్. మోస్ట్లీ మనకి ఆఫ్ రోడింగ్ కేపబిలిటీస్ ఉన్న కార్స్లో ఎస్యూవీస్లో యూస్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే ఒకసారి మీరు సైడ్ లుక్స్ చూసుకోండి ఫ్రెండ్స్. కార్ చాలా మ్యాసివ్గా ఉంటుంది, చాలా లాంగ్గా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ వీల్ బేస్ కూడా మీరు చూడొచ్చు, వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పాలి. బికాజ్ ల్యాండ్ క్రూజర్ యొక్క కార్స్కి సంబంధించి హిస్టరీ ఉందండి. లైక్ ఏ కార్ మ్యానుఫ్యాక్చర్ చేసినా కూడా ఇట్ కెన్ లాస్ట్ అప్ టు మినిమం 25 to more than 40 ఇయర్స్ వరకు కూడా ఇప్పటికి కూడా వింటేజ్ టొయోటాకి సంబంధించిన ల్యాండ్ క్రూజర్స్ ఎట్ టోకన్ ప్రైస్ ఫస్ట్ లాంచ్ అయినప్పుడు ఏదైతే కార్ ప్రైస్ ఉంటుందో దానికన్నా ఎక్కువ ప్రైస్ పెట్టి కొంటూ ఉంటారు అబ్రాడ్ స్టేట్స్లో. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద టొయోటా ల్యాండ్ క్రూజర్. అండ్ అలాగే మనం ఇక్కడ చూసుకుంటే చాలా పెద్దగా కార్కి సంబంధించిన సైజ్ని ఈజీగా మ్యాచ్ అయ్యే విధంగా ORVM ఇచ్చారు మనకి. చాలా సింపుల్గా ఉంది, బట్ బాడీ కలర్తో ఇవ్వడం జరిగింది. కానీ దీనిపైన చూసుకుంటే మనకి టర్న్ ఆన్ ఇండికేటర్ ఇవ్వలేదు. టర్న్ ఆన్ ఇండికేటర్ మాత్రం మనకి ఫ్రంట్ హెడ్ ల్యాంప్లోనే ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ప్యాసివ్ ఎంట్రీ, బోత్ ఎండ్స్ మనకి ప్యాసివ్ ఎంట్రీ ఇచ్చారు. మీరు ఇక్కడ చూడొచ్చు, ద మూమెంట్ మనం ఇక్కడ హ్యాండ్ ప్రెస్ చేయగానే డోర్ ఓపెన్ అయిపోతుంది. అలాగే మనం ఇక్కడ కూడా సేమ్ డోర్ హ్యాండిల్. ఈవెన్ మనకి 4 డోర్స్కి కూడా ప్యాసివ్ ఎంట్రీ ఇచ్చారు. దట్స్ అ సూపర్ థింగ్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఫుట్ స్టెప్ చాలా లాంగ్ ఉంది. బికాస్ మనం ఎక్కడానికి చాలా కష్టంగా ఉంటుంది, హైట్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. కాబట్టి వీ హ్యావ్ టు టేక్ డెఫినెట్లీ విత్ దిస్ హెల్ప్ అండ్ వీ హ్యావ్ టు గెట్ ఇన్ సైడ్. సో మనకి ఈ గ్లాస్ ఏరియా కూడా చూసుకుంటే చాలా మ్యాసివ్గా ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో సఫికేషన్ అయితే డెఫినెట్గా ఉండదు, చాలా వరకు ఏరీగా ఉంది. చూడ్డానికి కూడా చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. లోపల కూర్చున్న వాళ్ళకి మాత్రం
చాలా మంచి వ్యూ. అట్ ద సేమ్ టైం అడ్వెంచరస్ టూర్స్కి వెళ్ళే వారికి ఇలాంటి కార్స్ చాలా వరకు సూట్ అవుతూ ఉంటాయి. అండ్ సేమ్ మనం రేర్ టైర్ గురించి మాట్లాడుకున్నట్టయితే డిజైన్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ రిమైన్స్ ద సేమ్. బ్రేక్ క్యాలిపర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఆల్ 4 వీల్స్కి డిస్క్ బ్రేక్స్ని ఆల్రెడీ చెప్పినట్టు. అండ్ సెక్షన్ ఆఫ్ టైర్స్ కూడా సేమ్ మనకి R20 ఇచ్చారు. బట్ ద టైర్ సైజ్ ఇస్ డిఫరెంట్. 285/50 అనేది ఇందులో ఇవ్వడం జరిగింది రియర్ సైడ్లో. సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ అండి. మీకు డెఫినెట్గా నచ్చింది అనుకుంటున్నాను దిస్ ఎస్యూవీ. నచ్చితే తప్పకుండా కమెంట్ సెక్షన్లో చెప్పండి. నౌ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ ద రియర్ ప్రొఫైల్ ఆఫ్ ద టొయోటా ల్యాండ్ క్రూజర్. మీరు ఇక్కడ చూడొచ్చు VX మనకి వేరియంట్ ఇచ్చారు. అండ్ హియర్ ఇట్ ఈస్ V8 లిమిటెడ్ ఎడిషన్లో మనకి 4.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఇవ్వడం జరుగుతుందండి. అండ్ దట్ ప్రొడ్యూసెస్ 260 హార్స్ పవర్ అండ్ 650 న్యూటన్ మీటర్స్ ఆఫ్ పీక్ టాక్ మనకి ఈ కార్లో లభిస్తుంది. సో ఇమాజిన్ 650 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టాక్ అనేది ఎనీ సార్ట్ ఆఫ్ టెరైన్లో మీకు చాలా మంచి పుల్లింగ్ పవర్ ఈ కార్లో లభిస్తుంది. అండ్ అలాగే ఇప్పుడు మనం ఇన్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే రేర్ సైడ్ చూడొచ్చు మీరు. దిస్ ఈజ్ ద ఇండికేటర్ ఇవ్వడం జరిగింది. అండ్ దిస్ సైడ్ ఈజ్ ఆల్ అబౌట్ LED అండి. చాలా వరకు బ్యూటిఫుల్గా ఉంటుంది. డిజైన్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ అటెన్షన్ టు ఇన్ డీటెయిల్ మనకి బ్యాక్గ్రౌండ్లో కంప్లీట్గా బ్లాక్ కలర్ ఎలిమెంట్స్ని ట్రీట్ చేశారు. ఇట్ ఈస్ లుకింగ్ లైక్ ఈవెన్ మోర్ స్పోర్టియర్ SUV కైండ్ ఆఫ్ థింగ్. అండ్ కింద చూసుకుంటే మనకి రిఫ్లెక్టర్ ఇవ్వడం జరిగింది. అండ్ వీ గాట్ ద పార్కింగ్ సెన్సర్స్. ఆల్మోస్ట్ మనకి 4 పార్కింగ్ సెన్సర్స్ ఆన్ ద రియర్ సైడ్ ఇచ్చారు. అండ్ దిస్ ఈస్ ద ప్రాపర్ ఎగ్జాస్ట్. యూ కెన్ సీ కంప్లీట్గా క్రోమ్ ఫినిషింగ్తో ట్రీట్ చేయడం జరిగింది. అండ్ ఈవెన్ దిస్ సైడ్ విత్ ఎగ్జాస్ట్ నోట్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ప్రాపర్ డిఫ్యూజర్. క్వాలిటీ మాత్రం సీరియస్లీ చాలా ఎక్సలెంట్గా ఉందండి. అండ్ హియర్ వీ హ్యావ్ ద టొయోటాకి సంబంధించిన బ్రాండింగ్ క్రోమ్ ఇన్ కలర్ ఫినిషింగ్. అండ్ అగైన్ హియర్ యూ కెన్ సీ మనకి కంప్లీట్గా బ్లాక్ ఇన్ కలర్ పియానో బ్లాక్ ఫినిషింగ్తో ల్యాండ్ క్రూజర్ అని బోల్డర్ లెటర్స్లో ఇవ్వడం జరిగింది. వీ గాట్ ద ఇక్కడ మనకి రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా ఇచ్చారు. అండ్ ఆల్సో వీ హ్యావ్ ఎ లైట్ ఫర్ ద నంబర్ ప్లేట్ ఈజ్ ఇన్ ప్లేస్. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ అండి ద రియర్ ప్రొఫైల్ లుక్స్ లైక్. అండ్ మీరు చూడొచ్చు ద మ్యాసివ్ రియర్ వ్యూ మిర్రర్ సీరియస్లీ చాలా ఎక్సలెంట్గా ఉంది. వీవ్ గాట్ ద రియర్ వైపర్ యాజ్ వెల్. అండ్ అలాగే స్పాయిలర్ కూడా ఇచ్చారు. చాలా వరకు హైట్గా ఉందండి. యాంటీనా మాత్రం పైన ఇవ్వలేదు. సో యాంటీనా ఈజ్ ఇంటిగ్రేటెడ్ ఇన్ ద ఫ్రంట్ ఇట్ సెల్ఫ్. సో యాంటీనా మనకి బ్యాక్ సైడ్ అనేది ఇవ్వలేదు. అండ్ ఇప్పుడు మనం ఒకసారి టెయిల్ గేట్ ఓపెన్ చేసి చూద్దామండి. వావ్, ఎలక్ట్రిక్ టెయిల్ గేట్. సో యాక్చువల్లీ మనకి 2 వేస్లో ఓపెన్ అవుతుంది. హాఫ్ ఆఫ్ ద పోర్షన్ మనకి పైన ఓపెన్ అవుతుంది. అండ్ దిస్ ప్లేస్ ఇక్కడ మనకు ఒకటి హ్యాండిల్ ఇచ్చారు. యూ కెన్ ఓపెన్ లైక్ దిస్. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మనం కూర్చొని 80 kgs ఉన్న వాళ్ళు కూడా ఆరామ్గా కూడా వెళ్ళొచ్చు ఇలా వెనకాల కూర్చొని. సో దట్ ఈస్ ద వే ద బిల్డ్ క్వాలిటీ ఈస్. మీరు చూడొచ్చు జస్ట్ డెమాన్స్ట్రేషన్ ఫర్ యూ. అండ్ ఇక్కడ మనకి హైడ్రాలిక్ స్టడ్స్ అనేది ఇవ్వడం జరిగింది. లుక్ ఎట్ ద క్వాలిటీ. ఇందులో కూడా మనకి లెదర్ అనేది యూస్ చేశారు. అండ్ సీరియస్లీ హై లెవెల్ ఆఫ్ క్వాలిటీ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ బేసికలీ మనం మాట్లాడుకున్నట్లయితే స్పెసిఫిక్గా మనకి బూట్ ఏరియా అయితే అవైలబుల్గా లేదు. నార్మల్గా మనకి బూట్ స్పేస్ ఉంది. బూట్ కావాలనుకుంటే మాత్రం ఈ 2 చైర్స్ని మనం రిక్లైన్ చేసుకోవాలి. దాట్స్ హౌ ద బూట్ విల్ బి ఎక్స్టెండెడ్. ఇందులో జనరల్గా అయితే మనకి బూట్ ఎక్కువగా ఇవ్వలేదు. అండ్ కైండ్ ఆఫ్ వియర్డ్. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ లైక్ చాలా మంచి బూట్ ఏరియా ఉంటుందని. ఈవెన్ ఐఎమ్ సీయింగ్ దిస్ కార్ ఫర్ ద ఫస్ట్ టైం. So this is how it is, and this is 7-seater. So let me put it back again one place. So look at the standard sound. మీరు చూస్తే తెలిసిపోతుంది ఏ కార్లో అయినా సరే మనం డోర్స్ వేసినప్పుడు వచ్చే సౌండ్ని బట్టి the quality of the car we can actually measure. And this is how it looks like అండి. అండ్ దిస్ సైడ్ వీ గాట్ ద డీజిల్కి సంబంధించి మనకి ఫ్యూయల్ లీడ్ ఇవ్వడం జరిగింది. సో దీస్ ఆర్ ద ఎక్స్టీరియర్ ఎలిమెంట్స్ అండి ఫర్ ద ల్యాండ్ క్రూజర్ ఆఫ్ ద V8 వర్జన్ లిమిటెడ్ ఎడిషన్. ఇప్పుడు మనం ఒకసారి ఇంటీరియర్లో వెళ్ళి చూద్దాం హౌ ఇట్ లుక్స్ లైక్ అండ్ ఆల్ దట్ స్టఫ్ ఐఎమ్ గోనా టెల్ యూ. ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ మనకి ప్యాసివ్ ఎంట్రీ కూడా ఇవ్వడం జరిగింది. వావ్. సో నా ఓకే చలో ఇక్కడ మీరు చూసుకుంటే ద డాష్ బోర్డ్ ఈజ్ ద డ్యూల్ టోన్ డాష్ బోర్డ్. మనకి లెదర్ మొత్తంగా లెదర్ యూస్ చేశారండి ఇక్కడ. యూ కెన్ సీ. అండ్ ద క్వాలిటీ ఆఫ్ ద డోర్, సీ లుక్ ఎట్ దిస్ ద క్వాలిటీ ఆఫ్ ద డోర్ హ్యాండిల్ ఎంత స్టాండర్డ్గా ఉందో. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ మనకి మెమరీ సీట్స్కి సంబంధించిన ఫంక్షనాలిటీస్ 3 మెమరీస్ ఇక్కడ మనం స్టోర్ చేసుకోవచ్చు. అండ్ దీస్ ఆర్ ద పవర్ విండో కంట్రోల్స్ ఫర్ ఆల్ 4 మిరర్స్కి సంబంధించి. అండ్ లాక్ అండ్ అన్లాక్. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి వీ గాట్ ద మ్యాసివ్ పాకెట్ హోల్డర్స్ అండి. ఇక్కడ చూసుకోవచ్చు 1 లీటర్ బాటిల్తో పాటు స్టిల్ వీ హ్యావ్ యాంపుల్ ఆఫ్ స్పేస్. అండ్ వీ గాట్ ద స్పీకర్ యాజ్ వెల్. అండ్ కింద ఇక్కడ చూసుకుంటే మనకి వెల్కమ్ లైట్ కూడా ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద డోర్. నౌ finally we are inside the Land Cruiser. I'm little bit excited because this is one of the best SUVs to drive in, to sit in, to enjoy the height of the SUV cars. And you can see the electrical adjustment. The chair is all about electrically adjustment. Even for the co-passenger also electrically adjust cheskochu. Even driver can also adjust all the way. However you feel comfort, the way you want to be comfortable, you can adjust the chairs in such a way. And chair gurinchi maatladukunte manam ikkada comfort is really nice enough. Thigh support is also good. Even back support is also good. But somehow I'm feeling like koncham manaki ikkada
ఇంకా బ్యాక్ సపోర్ట్ కొంచెం బెటర్గా ఉంటే బాగుంటుంది. అండ్ ఆల్సో వీ గాట్ ద అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. సో దిస్ ఈస్ అబౌట్ ద కంఫర్టబిలిటీ ఆఫ్ ద చైర్. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. వీ గాట్ ఓన్లీ 2 pedals విచ్ ఇస్ బ్రేక్ అండ్ ఆల్సో యాక్సలరేటర్. అండ్ ఇటువైపు చూసుకుంటే మనకి మిరర్స్కి సంబంధించిన ఆర్వీఎంకి సంబంధించిన కంట్రోల్స్ ఇక్కడ ఇచ్చారు. అండ్ మోస్ట్లీ మనకి ఎస్యూవీ కార్స్లో చాలా వరకు చూసుకున్నట్లయితే కొంచెం మాన్యువల్ థింగ్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ రఫ్గా డాష్బోర్డ్ని కానీ ఇంటీరియర్ని ట్రీట్ చేస్తూ ఉంటారు. లుక్ ఎట్ దిస్ ఈస్ ద ఎయిర్ వెంట్స్ ఫర్ ద డ్రైవర్ ఇక్కడ ఇచ్చారు. అండ్ నౌ దిస్ ఇస్ ద స్టీరింగ్ ఆఫ్ ద ల్యాండ్ క్రూజర్. సీరియస్లీ లుకింగ్ మ్యాసివ్ అండ్ వుడెన్ ఫినిషింగ్ మనకి ఇక్కడ వైపు ఇచ్చారు. అండ్ డౌన్ సైడ్ లెదర్ ట్రీట్మెంట్, లెదర్ ర్యాప్ది మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ SRS ఎయిర్ బ్యాగ్. అండ్ దీస్ ఆర్ ద వాల్యూమ్ కంట్రోల్స్ అండ్ దీస్ ఆర్ ద టెలిఫోనిక్ కంట్రోల్స్ అండ్ దీస్ ఆర్ ద మోడ్స్ టు కంట్రోల్ దిస్ MID స్క్రీన్కి సంబంధించి. అండ్ దిస్ ఈస్ ద ఫర్ ద డిస్ప్లే టు అడ్జస్ట్ ఆల్ దట్ స్టఫ్. సో లెట్ మీ టర్న్ ఆన్ వన్స్ అండ్ ఐల్ షో యూ హౌ ఇట్ ఈస్. పుష్ స్టార్ట్ బటన్ వచ్చేసి మనకి ఇక్కడ మధ్యలో ఇచ్చారు. యూ కెన్ సీ ద పుష్ స్టార్ట్ బటన్ మధ్యలో ఇవ్వడం జరిగింది సెంటర్ కాన్సోల్ పైన. ఒకసారి స్టార్ట్ చేద్దాము. వావ్. సో డీజిల్ ఇంజన్ కాబట్టి మనకి లిటిల్ బిట్ నాయిస్ అయితే ఉంటుంది ఆబ్వియస్లీ, ఈవెన్ కేబిన్లో కూడా. బట్ డ్రైవ్ చేసేటప్పుడు ఐ డోంట్ థింక్ సో అంత ఎక్కువ నాయిస్ ఉంటుందని అనుకోవట్లేదు. అండ్ ఇక్కడ చూడొచ్చు మనం పవర్ స్టీరింగ్ అండ్ అలాగే టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్స్ ఇందులో ఇవ్వడం జరిగింది. లుక్ ఎట్ దీస్ ఆర్ ద మ్యాసివ్ అండ్ ఆల్సో లుకింగ్ వెరీ మచ్ ఇన్ ప్రీమియం అండి. డయల్స్ మనకి ఇక్కడ చూడడానికి కైండ్ ఆఫ్ సర్క్యులర్ షేప్లో ఇచ్చారు, బాగుంది చూడడానికి. అండ్ ఇక్కడ మనకి స్పీడోమీటర్ ఇచ్చారు విచ్ ఈస్ ఆఫ్ హ్యావింగ్ 260 mph స్పీడ్. అండ్ అలాగే మనకి ఈ మధ్యలో చూసుకుంటే చిన్నగా MID స్క్రీన్ ఇవ్వడం జరిగింది. అండ్ హియర్ వీ హ్యావ్ ద RPM మీటర్. సో ఎవ్రీథింగ్ ఈస్ క్వైట్ రీడబుల్, చాలా వరకు క్లియర్గా కనిపిస్తుంది ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ రిలేటెడ్ టు డ్రైవర్. సో దిస్ ఇస్ లుకింగ్ వెరీ నైస్ అని చెప్పాలి. అండ్ దీస్ ఆర్ ద కంట్రోల్స్ ఫర్ ద లైట్కి సంబంధించి యూ కెన్ అడ్జస్ట్. అండ్ ఫ్రమ్ హియర్ దిస్ ఇస్ ద వైపర్ కంట్రోల్స్. మనము కన్సోల్ గురించి మాట్లాడుకుందాము. లుక్ ఎట్ ద ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ స్క్రీన్ చూడండి మీరు, ఇంత పెద్ద స్క్రీన్ ఉందో. సీరియస్లీ వేరే ఎస్యూవీస్లో అయితే నేను చూడలేదు. ఈవెన్ హమ్మర్ కూడా చూసాం మనం, హమ్మర్లో కూడా ఇంత పెద్ద స్క్రీన్ లేదు ప్రాపర్ ఎస్యూవీలో. ఈవెన్ GMC మనం రివ్యూ చేసామో దాంట్లో కూడా లేదు. బట్ ఇన్ ల్యాండ్ క్రూజర్ లాట్ మెనీ ఫీచరిస్టిక్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. అలాంగ్ విత్ ద రగడ్ ఫీల్ వీ హ్యావ్ దిస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. లుక్ ఎట్ దిస్ నావిగేషన్, రేడియో, మ్యూజిక్, యాప్స్, వీడియో ఆఫ్ DSPO. ఆల్రెడీ ఇందులో మూవీస్ కూడా ఇన్స్టాల్డ్ అయి ఉన్నాయి. అండ్ ఐమ్ సారీ, ఓకే, యా, ఇక్కడ మీరు చూసుకోవచ్చు హాట్స్టార్, మ్యాప్స్, సోనీ, వాట్ నాట్. ఈవెన్ యూ కెన్ వాచ్ అ మూవీ ఆన్ ద గో. ఇక్కడ మీరు చూసుకోవచ్చు రొటేటింగ్ స్పీడ్ మనకు కనిపిస్తుంది, రన్నింగ్ స్పీడ్ 0 to 100 km/మైల్స్. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇక్కడ కూడా మనకు కనిపిస్తుంది డోర్ ఓపెన్ ఉంది కూడా మీరు చూడొచ్చు, ఎంత మంచి UIలో ఇక్కడ కనిపిస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ ఇన్ఫర్మేషన్. సీరియస్లీ ఐ రియలీ ఇంప్రెస్డ్ విత్ ద వే ద ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ హ్యాస్ డిజైన్. అండ్ ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి 2 ఎయిర్ వెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇట్స్ ఆల్ అబౌట్ ఇట్. అండ్ స్టోరేజ్ స్పేసెస్ గురించి మాట్లాడుకుంటే వీ హ్యావ్ ద ట్విన్ కప్ హోల్డర్స్ and it will cover with the wooden finishing treatment, looking very much in rich చూసుకుంటే మీరు. అండ్ దిస్ ఇస్ ద గేర్ లివర్. లుక్ ఎట్ ద గేర్ లివర్. ఇక్కడ ఇది కూడా మనకి వుడెన్ ఫినిషింగ్లో ఇచ్చారు. పార్కింగ్, న్యూట్రల్, రివర్స్ అండ్ డ్రైవ్ అండ్ స్పోర్ట్ మోడ్. ఇందులో స్పోర్ట్ మోడ్ కూడా ఉంది. అలాగే షిఫ్ట్ లాక్ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అండ్ దీస్ ఆర్ ద కంట్రోల్స్ ఫర్ ద వెంటిలేటెడ్ చైర్స్. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి అప్ హిల్కి సంబంధించిన కంట్రోల్, ఆన్ అండ్ ఆఫ్ హిల్ స్టార్ట్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. అండ్ దిస్ ఈస్ ప్రాపర్లీ లేడ్ అవుట్. ఇక్కడ కూడా మనకి వుడెన్ ఫినిషింగ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. సీరియస్లీ చాలా బాగుందని చెప్పాలి. అండ్ లెట్ మీ ఓపెన్ the armrest. Is it kidding me? No, yeah. సో మనకి ఆర్మ్రెస్ట్ ఓపెన్ చేసిన తర్వాత కూడా వీ హ్యావ్ అ లిటిల్ కంపార్ట్మెంట్ టైప్. ఇక్కడ కూడా మనకి స్పేస్ ఇచ్చారు. అండ్ అగైన్ ఇక్కడ కంప్లీట్గా మ్యాసివ్ స్పేస్. లుక్ ఎట్ ద మ్యాసివ్, చాలా వరకు కంప్లీట్గా డీప్గా ఉంది. అండ్ దిస్ ఇస్ కూలింగ్ బాక్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో యూ కెన్ హ్యావ్ ద బేవరేజెస్ ఆన్ ద గో. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్, ఓకే, దిస్ ఇస్ ద కీ. మనం లాక్ కూడా చేసుకోవచ్చు. లుక్ ఎట్ దిస్. అండ్ ఇక్కడ మనకి కంపార్ట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా స్పేస్ ఉంది, ఇక్కడ కూడా స్పేస్ ఉంది. సేమ్ లైక్ అ కార్, హ్యూజ్గా మనకి ఇందులో కూడా గ్లవ్ బాక్స్కి సంబంధించి స్పేస్ అనేది ఇచ్చారు. అండ్ సీట్కి సంబంధించి ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. బట్ యూ హ్యావ్ ఎ లుక్ అ సీట్ హౌ ఇట్ ఈస్ లుకింగ్ లైక్. డిజైన్లో మాత్రం డీసెన్సీ ఎక్కువగా ఉంది. బట్ ద కుషనింగ్ ఇస్ రియలీ నైస్ అండ్ ఆల్సో కంఫర్టబుల్, కెన్ బి అడ్జస్టెడ్ ఎలక్ట్రికల్ వే. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఎట్ దిస్ మ్యాసివ్ సన్ రూఫ్. ఇది కూడా చాలా మంచి ఎయిరీ ఫీలింగ్ ఇస్తుంది. వెన్ యూ గో అ లాంగ్ డ్రైవ్ ఫర్ ద అడ్వెంచర్ విత్ ద ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్, యూ కెన్ సీరియస్లీ ఎంజాయ్ లైక్ ఎనీథింగ్ ఉంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద ఫ్రంట్ రో అండి. Let's explore the rear side, how comfortable it is and all that stuff. We'll discuss about it. Before that, నేను ఒకసారి ఇంజన్ ఆఫ్ చేసేస్తాను. సో ఇంజన్ ఆఫ్ చేయగానే ఆటోమేటిక్గా స్టీరింగ్ అనేది పైకి వెళ్ళిపోతుంది. సో దట్ ఈస్ ఆల్సో వన్ కూల్ ఫీచర్ ఐ వుడ్ సే. సో లెట్ మీ గెట్ అవుట్ ఫ్రమ్ ద డ్రైవర్ సీట్.
And now, wow, this is as wider as the front door. Chala easy ga. Seriously, yeah. So how it is, I'm feeling comfortable sitting. ల్యాండ్ క్రూజర్కి సంబంధించి రియర్ సీట్లో కూడా కుషనింగ్ లెవెల్స్ ఆర్ సీరియస్లీ అమేజింగ్ అండి. చాలా వరకు బాగున్నాయని చెప్పాలి, నాకు చాలా నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ యూ ఫీల్ లైక్ యు ఆర్ సిట్టింగ్ ఇన్ అ సోఫా ఆర్ అ కౌచ్, ఆ విధంగా మనకి ఇక్కడ ఉంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం హంప్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్గా ఫ్లాట్గా ఉంది. అండ్ ద వన్ హూ సిట్స్ ఇన్ ద మిడిల్ క్యాన్ సిట్ కంఫర్టబుల్లీ. అండ్ ద బెస్ట్ థింగ్ ఇస్ థర్డ్ పర్సన్కి కూడా హియర్ వీ హ్యావ్ ద అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. నాకు సీరియస్గా అది నచ్చింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, అండ్ ఇఫ్ ద థర్డ్ పర్సన్ ఈజ్ నాట్ సిట్టింగ్, దెన్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ద లాంగ్ డ్రైవ్స్, యూ కెన్ ఎంజాయ్ ద ఆర్మ్ రెస్ట్ కూడా చూడొచ్చు మీరు. ద కుషనింగ్ లెవెల్స్ ఆర్ సీరియస్లీ అమేజింగ్. ఐ ఫీల్ లైక్ టు స్లీప్, ఇక్కడే పడుకోవాలన్నంత ఫీలింగ్ నాకు అనిపిస్తుంది. దట్స్ హౌ ఇట్ ఈస్. లుక్ ఎట్ ద వే ఇట్ ఈస్ రియలీ ఓపెనింగ్, వెరీ నైస్. లుక్ ఎట్ దిస్, వావ్, చాలా బాగుంది కదా. 2 కప్ హోల్డర్ సైజెస్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ మనకి ఒక విస్కీ గ్లాసెస్కి సంబంధించిన అంత పెద్దగా కప్ హోల్డర్స్ ఇచ్చారు, విచ్ ఇస్ రియలీ గుడ్, థాట్ఫుల్ అని చెప్పాలి. దట్స్ ఆల్ అబౌట్ ఇట్. ఇట్స్ వెరీ సింపుల్, యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్. ఓన్లీ మనకి ఇక్కడ కప్ హోల్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ద ఆర్మ్ రెస్ట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆన్ ద రియర్ సైడ్. సో వాట్ వీ హ్యావ్ ఎల్స్, యా, వీ గాట్ ద ఎల్ఈడి లైటింగ్ అగైన్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఏసీకి సంబంధించి, సో హియర్ వీ గెట్ ద 4-way ఆటోమేటిక్ ఏసీ కంట్రోల్, విచ్ ఇస్ మనకి 4 people can adjust accordingly. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా దే కెన్ అడ్జస్ట్ ద టెంపరేచర్ అకార్డింగ్లీ. అండ్ హియర్ దిస్ సైడ్ కూర్చున్న వాళ్ళు కూడా, అండ్ డ్రైవర్ అండ్ కో ప్యాసింజర్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద ల్యాండ్ క్రూజర్ ఆఫ్ V8 ఎడిషన్. అండ్ ఇక్కడ, యా, వీవ్ గాట్ ద మ్యాగజైన్ హోల్డర్స్. లుక్ అట్ దిస్ ప్యాటర్న్, ఇట్స్ సంథింగ్ కైండ్ ఆఫ్ వియర్డ్, ఐ బిలీవ్. లైక్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చుంటే బాగుంటుండే, ఇస్ వాట్ ఐ ఫెల్ట్. ఐ డిడ్ షోడ్ యూ ఎవ్రీథింగ్. సో ఐఎమ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద కార్. అండ్ ఎనీ హౌ రియర్ సైడ్ మనకి స్పేస్ కూడా ఉంది, బికాస్ దిస్ ఇస్ అ 7-seater. రియర్ సైడ్ కూడా కూర్చోవచ్చు, బట్ ఐఎమ్ నాట్ సిట్టింగ్ బికాస్ ఇట్ ఈస్ నాట్ దాట్ మచ్ కంఫర్టబుల్. బట్ చైల్డ్ మాత్రం కంప్లీట్గా చాలా కంఫర్టబుల్గా లాంగ్ డ్రైవ్స్ కూడా జర్నీ చేయొచ్చు. బట్ అడల్ట్స్ కెనాట్ బీ కంఫర్టబుల్లీ మేక్ జర్నీస్. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద టొయోటా ల్యాండ్ క్రూజర్ V8 లిమిటెడ్ ఎడిషన్ 2015 మేక్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నాకైతే సీరియస్లీ నచ్చింది, బికాస్ దిస్ ఈస్ అన్ అమేజింగ్ SUV. and interior exterior seriously maintained, really nice. If anyone interested, reach out us, or also you can reach out to SK Car Launch. I hope మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీతో కలుస్తాను మరొక వీడియోలో.